అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. కర్నూలు జిల్లా ఆస్మరి మండలం చిగిలి గ్రామంలో విషాద ఛాయలు. 6 మంది విద్యార్థులని బలికొన్న నీటి కుంట. చిగిలి గ్రామంలో కన్నీటి పర్వతమైన 6 కుటుంబాలు. కుంటలో పడి చనిపోయిన విద్యార్థులది ఒకే ఊరు, ఒకే బడి, ఒకే తరగతి. నీటి కుంటలో మునిగి 6 మంది విద్యార్థులు చనిపోయిన ఘటనపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో 6 మంది విద్యార్థులు కుంటలో పడి చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం అదే గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం ఆ కుంట దగ్గర ఉన్నాం. మనతో పాటు ఆలూరు నియోజకవర్గం టీడీపీ నేత వీరభద్ర గౌడ్ ఉన్నారు. వాళ్ళని అడిగి వస్తాం. సార్ చెప్పండి, మీ నియోజకవర్గం చెందిన చిగిలి గ్రామంలో 6 మంది విద్యార్థులు కుంటల్లో పడి చనిపోయినారు. దీన్ని ఎలా చూడొచ్చు? చాలా బాధాకరమైన విషయం, దురదృష్టకరం. ఈరోజు ఇక్కడ కుంటలను చూస్తున్నాం మనం. మరి ఈ కుంటల్లో ఇప్పుడు నేను ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులను అడిగాను. కొంతమంది ఆడుకోవడానికి పోతామని బుక్కులు పెట్టిపోయారు, కొంతమంది అక్కడ పోయేస్తామని చెప్పారు. కానీ వాళ్ళ చాలా అమాయకులు, 10 ఏళ్ల పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు ఎంత లోతు ఉంటుందని. వాళ్ళు ఇక్కడ వచ్చారు, దీంట్లో 3-4 అడుగులు ముందుకెళ్ళారంట. 3-4 అడుగుల వరకు వాళ్ళకి ఇంతవరకు నీళ్ళు ఉన్నాయి. సడన్గా పెద్ద డిప్ అంటే ఒక పెద్ద గుంత పెట్టినారట. దాదాపు అది 12 అడుగుల లోతు ఉంటుంది. ఆ 12 అడుగుల లోతులు పడిపోవడం జరిగింది. పిల్లలందరూ పడిపోయి ఇంకా వాళ్ళు ఊపిరాడక ఈత రాక లోపలే వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇదైతే చాలా స్టేట్ మొత్తం మీద పెద్ద ఇష్యూ. ఇది ఒక దురదృష్టకరం, బాధాకరమైన విషయం. ఈరోజు నేను 6 ఇండ్లు కూడా సందర్శించాను. వాళ్ళకి ఏమి ఇచ్చినా మనం వాళ్ళ లోటు తీర్చలేము. వాళ్ళు ఒక్కొక్క కొడుకులు ఉన్నారు. వాళ్ళ వర్ణాతీతం చెప్పాలంటే వాళ్ళ బాధలు అట్లా ఇట్లా కాదు, మనం అది చెప్పలేము కూడా. ఎందుకంటే ఒక్కొక్క అబ్బాయిని పోగొట్టుకున్నారు. వాళ్ళు భవిష్యత్తు ఆ పిల్లోని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మళ్ళీ ఇలాంటి తరుణంలో మనం నేను 6 ఇండ్లు కూడా వాళ్ళ బాధలు అయితే తీర్చలేను. కానీ ప్రస్తుతానికి మట్టి ఖర్చులు కోత వాళ్ళంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, కూలీ నాలి చేసుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళకి మనం ఆర్థిక సాయం 10,000 ఇచ్చాం. అదేవిధంగా నారా లోకేష్ గారికి కూడా విన్నవించి ప్రభుత్వం తరపున, ఎందుకంటే విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, అదేవిధంగా పూజ్యులు పెద్దలు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పి వాళ్ళకి ఆర్థిక సాయం అందేలా చూస్తామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటారు. మరి ఈరోజు ఇంత పెద్ద కుంట పెట్టారంటే ఇది అజైన్ ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా అనేది కూడా చూస్తాం. దీనివల్ల కలెక్టర్తో కూడా మాట్లాడతాం. ఎందుకు పెట్టారు ఇంత పెద్ద కుంట, ఎందుకు వచ్చింది, ఇలా ఎప్పుడు ఉండేదా లేకుంటే ఇప్పుడే పెట్టారా, ఇవన్నీ కూడా కోణంలో చూస్తున్నాం. అదేవిధంగా కొంతమంది చెప్పారు ఇక్కడ జెడ్పీటీ స్కూల్ అయింది. జెడ్పీటీ స్కూల్కి దీనికి చాలా దూరం ఉంది. ఎందుకంటే జెడ్పీటీ స్కూల్కి చాలా పొంతనే లేదు దీనికి. మళ్ళీ ఆ పిల్లలు ప్రత్యేకంగా ఆడేకి వచ్చారా లేకుంటే ఈత కొట్టడానికి వచ్చారా, అది కూడా రేపు ఇన్వెస్టిగేషన్లో అన్నీ తేలుతాయి. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది అక్కడ విషయం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 6 మంది పిల్లలు, 6 మంది మగపిల్లలు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము. కానీ వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా అయిపోయిన సంఘటన ఈ కుంట ఈరోజు పొట్టన పెట్టుకునేది. మరి ఇలాంటి సంఘటనలు పూర్వతనలు కాకుండా నేను కూడా ఇప్పుడు 6 ఇండ్ల దగ్గర పోతే కూడా అక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే విన్నపించాను, జరిగిన సంఘటనని ఎవరు తీర్చలేరు, జరిగిన పిల్లల్ని ఎవరు తెచ్చివ్వలేరు. కానీ ఇక మీద మన పిల్లలు మనం ఎక్కడికి వెళ్తారు, మన పిల్లలు ఏం చేసుకున్నారు, స్కూల్ నుంచి బయటకు రాగానే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేది చూసుకునే కనీస బాధ్యతలు కూడా మన మీద ఉంటుంది. మనం చేయాలి. మీరంతా చేస్తుంటారు. దురదృష్టం ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని వాళ్ళు కూడా కోరడం అయింది. మీరు చెప్పారు కుంటలు ఏర్పడినాయి, అలాంటి ఎవరు చేస్తారని. ఇలాంటి కుంటలు చుట్టుపక్కల మొత్తం మీద చాలా ఉన్నాయి. దీన్ని ఎలా చూడవచ్చు? ఇది కావాల్సిన నీటి కోసమే జేసీబీలో తోగినట్టుంది. దీన్ని ఎలా చూడొచ్చు? నేనేమంటున్నా అంటే ఇక్కడ నేను కూడా ఈరోజు అడిగాను, నీటి కోసం కాదు గ్రావెల్ కోసం చేసుకున్నారని. ఇప్పుడు నీటి కోసం అయితే ఒక లెవెల్గా ఉండాలి, దిగి మెట్లలాగా అంటే ఒక స్లోప్గా ఉంటే దిగిపోతే నాకు లోతు ఎంత అని చేస్తారు. ఇది అలా కాదు, 4 అడుగులు పోతేనే ఎగ్దమ్గా అక్కడ ర్యాంప్ చేసుకుని జేసీబీ దొరికారు. మళ్ళీ దేనికోసం దొగారో ఇది కూడా విచారిస్తాం. ఎందుకంటే మట్టి కోసం దొగింటే మాత్రం అది అజైన్ ల్యాండ్, ఎవరు దొగారు, మట్టి కోసం ఎందుకు దొగారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తెలుతాయి. కలెక్టర్ గారు కూడా విన్నవిస్తాం. కలెక్టర్ గారు కూడా బహుశా రావచ్చు ఈరోజు. నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడతాను. నిన్ననే ఎస్పీ గారితో మాట్లాడినాం. పోస్ట్ మార్టం లేకుండా అలో చేయండి అంటే ఓకే అన్నారు, అలో చేశారు. మన ప్రభుత్వం మన చర్యలు తీసుకుంటుంది. ఏమన్నా కాంపోజిషన్ కానీ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఏమన్నా గవర్నమెంట్కి మీరు ఏమని చెప్పారు? నేను గవర్నమెంట్కి విన్నవిస్తున్నాను. ఎందుకంటే 6 మంది విద్యార్థులు కూడా బడుగు బలహీన విద్యార్థులు. ఇప్పుడు నా తరపున నా చేతనైంది మట్టి ఖర్చులు 10,000 6 మందికి ఇచ్చాం. అదేవిధంగా వాళ్ళకి కాంపెన్సేషన్ ఎంతవరకు రాగలదు, ఎలా ఇవ్వాలి, ఏమనేది ఒక కోణంలో విచారించి మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు,
అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరితో నేను మాట్లాడి వాళ్ళకి వచ్చేటట్టు చేస్తాను కూడా.